హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ టెక్ న్యూస్, ఐఫోన్ 15 గురించి. నా చేతిలో ఉంది కాదు, రేపటి రోజు లాంచ్ అవ్వబోతుంది. అంటే రేపటి రోజు దీని ఈవెంట్ జరగబోతుంది. సో అందులో చెప్తారు, ఏం చెప్తారు, ఇప్పుడు ఉన్న దాంతో పోల్చుకున్నట్టయితే ఇంకా ఎంత మనని దోచుకుంటారో అనేది రేపటి రోజు అనౌన్స్ చేస్తారన్నట్టు. యాక్చువల్లీ ఈసారి టైప్ సి పోర్ట్ని ఇవ్వబోతున్నారు. సో మరి టైప్ సి పోర్ట్ ఇస్తే అదేదో గొప్ప విషయం చేసినట్టు జనాలు ఫీల్ అయ్యే విధంగా అయితే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తున్నారు. టైప్ సి పోర్ట్ మనం చూడడం ఫస్ట్ టైమా? ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్లలో 10,000 ఫోన్లలో 5,000 ఫోన్లలో కూడా మనం టైప్ సి పోర్ట్ని చూస్తున్నాం. కాకపోతే ఈసారి కొత్తగా ఐఫోన్లో వీళ్ళు టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు కాబట్టి తెగ హైప్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో టైప్ సి పోర్ట్ ఇచ్చినంత మాత్రాన మనకు ఫోన్ అయితే ఒకటే సెకండ్లో ఛార్జ్ అవ్వదు కదా. కాకపోతే ఇక మరి ఐఫోన్ కాబట్టి దానికి అంత హైప్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. మరి వీళ్ళు ఈ టైప్ సి పోర్ట్ ఇచ్చిన కారణంగా ఎంత రేటు పెంచుతారు అనేది రేపటి రోజు అయితే మనకు తెలిసిపోద్ది. సో దాంతోపాటే ఈ ఐఫోన్ 15 గురించి మీలో ఎంతమంది డెడికేటెడ్ వీడియో చేయాలి అనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. సో మరి నేను ఈ ఐఫోన్కి రిలేటెడే ఇంతకుముందు ఐఫోన్ కొంటే మీరు తోపు కాదు అని ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఐఫోన్ మోజులో పడి అప్పో సొప్పో చేసి మరి ఐఫోన్లు కొనుక్కోకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రమే, అంటే అది కూడా ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు, అంటే మీ అవసరాలకు సరిపడేనన్ని డబ్బులు ఉండి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఉండి మీకు ఐఫోన్ యూజ్ అవుద్ది అని అనుకున్నప్పుడు ఐఫోన్ కొనుక్కోండి. అంటే ఐఫోన్కు ఉండే ప్రత్యేకతలన్నీ ఐఫోన్కు ఉంటాయి. ఐఫోనే. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే అప్పో సప్పో చేసి మాత్రం ఐఫోన్ కొనుక్కోకండి. సో ఈ విషయం ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, రేపటి రోజు మీరు చూస్తారు, కొంతమంది కిడ్లీలు అమ్ముకుంటారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. దీన్ని ఒక స్టాటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళ తాహతకు మించి కొనుక్కుంటూ ఉంటారు. సరే, వాళ్ళకైతే ఈ విషయం నేను చెప్తున్నాను. ఎలాగో ఐఫోన్ 15 లాంచ్ అవుద్ది కాబట్టి ఈ 13, 14, 12 దీనికి సంబంధించిన ప్రైజులు అనేవి ఆబ్వియస్లీ డ్రాప్ అయిపోతాయి. సో ఇలా డ్రాప్ అయిపోయినప్పుడు మీకు ఆ విషయం తెలియాలి అంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. దాంతోపాటు త్వరలోనే యాపిల్ వాళ్ళు యాపిల్ వాచ్ 9 అల్ట్రా ఇటువంటి వాచెస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనిలో ఈసారి వీళ్ళు హార్ట్ రేట్ మానిటర్ని తోటి, అంటే ఆ ఫీచర్ తోటి లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక దాని తర్వాత దాని సైజెస్ ఏవైతే ఉంటాయో, డైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మారుస్తారు. ఈ యాపిల్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు R&D మీద, ఎస్పెషల్లీ డిజైన్ మీద ఎక్కువ రీసెర్చ్ చేయరు. ఈ కెమెరాస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇడిదిప్పి చిన్న చేసి పెద్ద చేసి మనం అంటగట్టడానికి ట్రై చేస్తుంటారు. వాచ్ల విషయంలో కూడా వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Redmi Note 13 సిరీస్ గురించి. సో త్వరలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అయితే మిడిటెక్ వాళ్ళు మిడిటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ప్రాసెసర్ తోటి వచ్చే మొట్టమొదటి మొబైల్ Redmi Note 13 Pro అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. Pro Plus అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి రెడ్మీ గురించి మాట్లాడినట్టయితే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన ఏ మొబైల్ కూడా అంత క్లిక్ అవ్వలేదు. మరి 13 సిరీస్ తోటి వీళ్ళు కంబ్యాక్ అవుతారా లేదా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళ త్వరలోనే వివో T2 Pro అనే పేరుతోటి ఒక మొబైల్ని అయితే ఇండియన్ మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. సో మరి వివోలో T సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మరి ఈ మొబైల్ వచ్చేసి మిడిటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 120 Hz రీఫ్రెష్ రేట్ తోటి, 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి మరి 24,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాని తర్వాత సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ A25 అని చెప్పేసి, సామ్సంగ్ F23 అని చెప్పేసి 2 మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో మరి A25 ఏమో కానీ F23 సిరీస్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా సామ్సంగ్ వాళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అనేవన్నీ ఈ ఫ్యాన్ ఎడిషన్ లేకపోతే FE సిరీస్ ఏదైతే ఉంటుందో దానిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మంచి ప్రాసెసర్ ఇస్తారు, మంచి డిస్ప్లే ఇస్తారు, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తూ ఉంటారు. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 25 వాట్స్ అన్నట్టు. సో మరి వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తారు, IP రేటింగ్ ఇస్తారు. సో మరి ఈసారి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి F23ని. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2 గురించి. మరి వీళ్ళు ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. దానిలో బగ్స్ని ఫిక్స్ చేసామని చెప్తున్నారు. దాని తర్వాత ఇంకా చాలా రకాల ఇంప్రూవ్మెంట్స్ చేసామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ప్రైస్ కూడా ఇంకొంచెం తక్కువ చేస్తే బాగుండేది. నెక్స్ట్ న్యూస్ నోకియా గురించి. పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో 12,600 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ లాంచ్ చేశారు. G42 5G అని చెప్పేసి స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ లాంచ్ చేశారు. బాగానే ఉంది. కాకపోతే 12,600 తీసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చే డిస్ప్లే ఏంటి తెలుసా? HD+ డిస్ప్లే. దాని తర్వాత ఆ డిజైన్ చూసినట్టయితే ఎప్పుడో తాతల కాలం లాంటి డిజైన్తో కూడిన డిస్ప్లే తోటి వీళ్ళు ఇప్పుడు ఈ మొబైల్ లాంచ్ చేశారు. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు నోకియా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఓన్లీ నోకియా బ్రాండింగ్ తోటి మొబైల్ కొనుక్కునే రోజులు ఏవైతే ఉంటాయో పోయినాయి. ఇప్పుడు నోకియా అని పేరు పెట్టినంత మాత్రాన జనాలు ఎగబడి కొనట్లేదు కాబట్టి వీళ్ళు ఇటువంటి దరిద్రపోటు స్పెసిఫికేషన్స్ తోటి కాకుండా కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్ లాంచ్ చేస్తే బాగుండేది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు, టెక్నో వాళ్ళు యాక్చువల్లీ అప్పట్లో డొక్కు మొబైల్ తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ని తక్కువ ధరకు ఇస్తున్నారు. సో అటువంటి నోకియా వాళ్ళు కూడా అటువంటి ఫీచర్స్ ఉండే మొబైల్ని కనుక ఇండియన్ మార్కెట్లో తీసుకొస్తే జనాలు ఎగబడి కొనే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మరి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావాలి. 12,600 ప్రైస్ సెగ్మెంట్లో HD+ డిస్ప్లే అయితే ఎవడు కొంటారు అనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలాన్ మస్క్ గురించి. సో మరి త్వరలో నేను బయోగ్రఫీ ఒకటి రిలీజ్ చేయబోతున్నాడు కదా. సో దానిలో మరి ఏమేమి సీక్రెట్లు చెప్తాడో చూడాలి. మరి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈయనకును మన చాట్ GPT ఫౌండర్
ఆల్ట్‌మ్యాన్ ఎవరైతే ఉంటాడో శామ్ ఆల్ట్‌మ్యాన్ వాళ్ళిద్దరికైతే వార్ నడుస్తుంది. సో మరి ఈ ఎలన్ మస్క్ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ఈయన చెప్తున్నాడు. మొత్తానికి దాని పక్క పెట్టినట్టయితే ఎలన్ మస్క్ 10వ కొడుకుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో అఫీషియల్గా ఆయనకు 10 మంది కొడుకులు ఉన్నారట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఒక సింగర్ ఉంది కదా, ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెతో పుట్టిన 3వ కొడుకు ఏమో ఆ కొడుకుతోటి కలుపుకుంటే మొత్తం ఆయనకు 10 మంది కొడుకులట. సో మరి దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఇతని బయోగ్రఫీలో తెలుస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీలో ఎంతమంది ఐఫోన్ 15 కోసం ఎదురు చూస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. ఎంతమంది కొంటారనేది కూడా కింద కామెంట్లో రాయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.